ఊసరవెల్లి తన రంగుల్ని ఎలా మారుస్తుందో దానికి ఏమాత్రం తీసిపోకుండా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రతిపక్ష పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో ఒక రాజకీయం ఒక మాట, రహస్యంగా ఢిల్లీ వెళ్ళి తన కేసులు దాదాపు అంతిమ దశలో ఉన్నాయి కాబట్టి జైలు నుంచి తప్పించుకునే ఒక పెద్ద కార్యక్రమాన్ని ఎంచుకొని రహస్యంగా ప్రధానమంత్రి అపాయింట్మెంట్ చివరిదాకా ఎవరికి తెలియకుండా గోప్యంగా ఉంచి ప్రధానమంత్రిని కలవటం వరకు ఒక ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా మాకు తెలుగుదేశం పార్టీకి అబ్జెక్షన్ లేదు, కానీ ఇది రహస్యంగా ఎందుకు ఉంచుకున్నారో ఈ రాష్ట్ర ప్రజలకి తెలియచెప్పాలని తెలుగుదేశం పార్టీ కోరుతుంది. ప్రధానమంత్రిని కలిసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు అడిగినా అడగకపోయినా జరగబోతున్నటువంటి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బేషరతు మద్దతు బీజేపీకి ఇస్తానని చెప్పటం, వాళ్లే గెలుస్తారు కాబట్టి ఇంకొకళ్ళు ఎవరైనా క్యాండిడేట్ని పెడితే అది హాస్యాస్పదం అవుతుందట. కాబట్టి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా క్యాండిడేట్ని కమ్యూనిస్టులు కానీ కాంగ్రెస్ కానీ మిగతా వాళ్ళు ఎవరూ పెట్టొద్దని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సలహా ఇస్తుంది బీజేపీకి సపోర్ట్ చేయటం కోసం. ఇది ఎక్కడ ప్రతిపక్ష పార్టీయో, ఇలాంటి రాజకీయాలు నడిపే ఒక రాజకీయ పార్టీ ప్రతిపక్ష పార్టీగా పనికొస్తుందో లేదో చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎలాగూ రేపు 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది కాబట్టి అసలు కంటెస్ట్ చేయకుండా ఉండటం కోసం ఈ ఫార్ములానే రాబోయే ఎన్నికల్లో కూడా వాళ్ళు వాడితే మంచిది. ఎలాగో గెలవరు కాబట్టి మనం క్యాండిడేట్ని పెట్టాల్సిన అవసరం ఉండదు రాబోయే ఎన్నికలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజలకి తెలియజేస్తే మంచిదని కూడా మేము భావిస్తూ ఉన్నాం. ఇవ్వమనండి, మాకేం అబ్జెక్షన్ లేదు. బీజేపీ పెట్టినటువంటి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్లో క్యాండిడేట్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేయమనండి. వీ డోంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్. బట్ అట్ ద సేమ్ టైం ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక హోదా వస్తే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఇవ్వనటువంటి బీజేపీ, అడగనటువంటి తెలుగుదేశం పార్టీ ఈ రెండింటినీ నిలదీయమని ఇక్కడ అక్కడక్కడ అడపాదడపా జరిగినటువంటి ఓదార్పు యాత్రలో చేసినటువంటి నినాదం ఢిల్లీ వెళ్ళేసరికి ఎందుకు కరిగిపోయిందో మాకైతే అర్థం కావటం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎన్నికల్లో సపోర్ట్ చేసే క్రమంలో ప్రత్యేక హోదా ఇస్తేనే మేము సపోర్ట్ చేస్తాం అన్న కండిషన్ని బీజేపీకి ఎందుకు పెట్టలేకపోయింది? అంటే ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దొంగ నాటకం, ద్వంద్వ విధానం కాదా? ప్రజల్ని ఒక్కసారి ఆలోచించమని తెలుగుదేశం పార్టీ కోరుతున్నది. ఆంధ్రప్రదేశ్లో ఏమో ప్రత్యేక హోదా వస్తే మొత్తం వచ్చేస్తుంది, అదే సంజీవని అని మాట్లాడుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీకి బేషరతుగా మీరు ఎందుకు మద్దతు ఇస్తున్నారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎన్నికల్లో అని ఆ పార్టీ నుంచి ఎవరడిగినా, ప్రజాస్వామికవాదులు ఎవరడిగినా సమాధానం ఏంటంటే అవకాశవాదం. దీన్ని దయచేసి రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా గమనించాలని కోరుతున్నాం. ఎస్, మీరు బీజేపీకి మీ కేసుల కోసం, జైలు పోకుండా ఉండడం కోసం, ఈడీ కేసుల్ని సివిసిని మేనేజ్ చేసుకోవటం కోసం మీరు ఇచ్చుకోండి, మాకే అబ్జెక్షన్ లేదు. కానీ గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వెళ్ళే సమయంలో వాళ్ళ మేనిఫెస్టోలో కానీ వాళ్ళ బహిరంగ సభల్లో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాల్లో కానీ బీజేపీ
ముస్లింలకి, క్రిస్టియన్లకి, దళితులకి వ్యతిరేకమైన పార్టీ కాబట్టి ఆ పార్టీతోటి మేము జత కట్టడం లేదు అని మీరు ఎన్నికల్లో చెప్పిన సమాధానం. తద్వారా దళితుల ఓట్లు, క్రిస్టియన్ ఓట్లు, ముస్లింల ఓట్లు దండుకొని అక్కడక్కడ గెలిచిన మీరు 2017కి మీ కేసులు వచ్చేసరికి బీజేపీకి మాకు చాలా విషయాల్లో మేమిద్దరం ఒకటే. బీజేపీ చాలా విలువలు కలిగినటువంటి ఒక రాజకీయ పార్టీ అని చెప్తున్న విధానం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులు కానీ, క్రిస్టియన్స్ కానీ, ముస్లిమ్స్ కానీ ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఒక రాజకీయ పార్టీగా ఊసరవెల్లి విధానాన్ని అనుసరిస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో ఈరోజు చేసిన ప్రకటన గురించి, ఆ రోజు ఎన్నికల్లో ఓట్లు దండుకున్నటువంటి క్రిస్టియన్స్కి, ముస్లిమ్స్కి, దళితులకి బేషరతుగా జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పాలని రాష్ట్రం అంతా కూడా అడగాల్సిన అవసరం ఉంది. తన అవసరాల కోసం ఆ రోజు ఒక మాయలో పడి, లేకపోతే ఏదో ఊహించుకొని బీజేపీ ముస్లింలకి, క్రిస్టియన్స్కి, దళితులకి వ్యతిరేకమైన పార్టీని చెప్పిన మీరు ఈరోజు మీరు ఎందుకు ఆ మాట చెప్పలేకపోతున్నారు? ఇది దళితుల్ని, ముస్లింని, క్రిస్టియన్స్ని మోసం చేసినట్టు కాదా? ఇక్కడ మీరు క్షమాపణ ఖచ్చితంగా చెప్పాలని తెలుగుదేశం పార్టీ కోరుతున్నది. ఉన్నటువంటి అనేకమైన కేసుల్ని వీటన్నిటిని ద్వారా చూసినప్పుడు రేపో మాపో జగన్మోహన్ రెడ్డి గారికి శిక్ష పడక తప్పదు. ఈ శిక్షను తప్పించుకోవడం కోసం వస్తున్నటువంటి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని రహస్యంగా ప్రధానమంత్రిని కలిసి తద్వారా ప్రకటన చేస్తున్న విధానం, మీరు ఇటీవల చేసినటువంటి ఒక ప్రకటన, ప్రత్యేక హోదా ఇవ్వకపోతే మా ఎంపీలందరూ కూడా రేపు మార్చి తర్వాతో, ఏప్రిల్ తర్వాతో రాజీనామా చేసి ఎన్నికల్లోకి వస్తామని చెప్పారు. కమాన్, తెలుగుదేశం పార్టీ ఛాలెంజ్ చేస్తుంది, మీ ఎంపీల్ని రాజీనామా చేయించండి. ఇప్పుడు రాజీనామా చేయించకపోగా అదే ఎంపీల్ని మోడీ కాళ్ళ ముందు నిలబెట్టి నమస్కారం పెట్టించి, మీకు మేము అధ్యక్షుల ఎన్నికల్లో రాష్ట్రపతికి సహకరిస్తామని చెప్తున్న విధానం ఇది మాట తప్పినటువంటి విధానం కాదా? ప్రత్యేక హోదా మీద తెలుగుదేశం పార్టీ ఏదైతే చెప్పిందో ఆ బాటలోనే నడుస్తున్న మీరు ఈరోజు ఇక్కడికి వస్తే ప్రత్యేక హోదా, అక్కడికి పోతే ప్రత్యేక హోదాకి నీళ్లు వదిలినట్టు. తెలుగుదేశం పార్టీ స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, భవిష్యత్తు తరాల అభివృద్ధి కోసం చేస్తున్నటువంటి అనేకమైన అంశాలని ఇక్కడ మీరు రోడ్ల మీదకి ఇచ్చి మాట్లాడిన విధానం, ఈరోజు ఢిల్లీ వీధుల్లో తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని మీరు మాట మార్చిన విధానంతో పోల్చి చూసినప్పుడు ఒక రాజకీయ పార్టీగా మీరు తగునా కాదా?